అర్జెంటుగా వెళ్ళి పిల్లల్ని చూడాలి. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. ఈ టైంలో ఎవరినైనా లోపల పంపించానని తెలిస్తే నా ఉద్యోగం పోతుంది మేడం. సరే అయితే నేను లోపలికి వెళ్ళను. ఒక పని చేయండి. చెప్పండి మేడం, ఏం చేయాలి? లోపలున్న వాళ్ళకి కాల్ చేసి స్వీటీ వంశీని బయటికి తీసుకురమ్మని చెప్పండి. మేడం ఈ టైంలో పిల్లలే కాదు మేడం, అందరూ నిద్రపోతుంటారు మేడం. మీరు చెప్పినట్టు నేను ఆ పని చేయలేను మేడం. ఏంటి ఏది కుదరదు అంటారు? చెప్తున్నాను కదా, నేను పిల్లల్ని చూడాలి అని. ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి పిలుస్తారా, లేదంటే నన్నే లోపలికి పంపిస్తారా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు తెలియదు, కానీ పిల్లలు ఎక్కడికి వెళ్ళలేదు మేడం. లోపల నిద్రపోతున్నారు. మీరు ప్రశాంతంగా వెళ్ళండి మేడం. మీకు దండం పెడతాను మేడం. కావాలంటే రేపు పొద్దున రండి మేడం. గౌతమ్, గౌతమ్ ఏమైందిరా? ఏం కాలేదులేమ్మా, చిన్న క్రాంప్ కొద్దిగా పట్టేసింది. ఒరే జాగ్రత్తరా, కూర్చో ముందు. పర్లేదు, ఈ జ్యూస్ తాగు. అక్కడ పెట్టమ్మా, తాగుతాను. నువ్వనుకుంటున్నట్టు ఈ పెళ్లి జరిగితే నీ కొడుకు నీకు దక్కడు. నేను చెప్పింది అర్థం చేసుకొని నీ బిడ్డను కాపాడుకో. గౌతమ్ ఝాన్సీని కలవకూడదు. వీళ్ళిద్దరి కలయిక ఖచ్చితంగా పెళ్లికి దారితీస్తుంది. అదే జరిగితే ఇంకేమైనా ఉందా? ఆ ఘోర చెప్పినట్టు అమ్మో అలా జరగకూడదు. ఇప్పుడు గౌతమ్కేం చెప్పాలి? ఏం చెప్పి గౌతమ్ని ఒప్పించాలి? అమ్మా, ఆ? ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఆ, అబ్బే అది గౌతమ్. అమ్మా సరే, లేట్ అవుతుంది. ముందు వెళ్ళి స్వీటీ వంశీని రెడీ చేయి. స్కూల్కి టైం అవుతుంది. త్వరగా వెళ్ళమ్మా. గౌతమ్ అది కాదురా. అమ్మా ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ముందు వెళ్ళి వాళ్ళని రెడీ చేయి. ఏదైనా ఉంటే వాళ్ళు రెడీ అయిన తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు, వెళ్ళమ్మా. ఝాన్సీ కాల్ చేసింది ఏంటి? ఓ, సైలెంట్లో ఉంది. సైలెంట్లో ఉందన్న విషయం మర్చిపోయాను. ఎందుకు చేసింది ఏంటో కనుక్కుందాం. గౌతమ్, పిల్లలు ఎక్కడ కనిపించట్లేదు. గౌతమ్, ఏవండి ఏవండి? కమలా, ఏంటి కమలా, ఏమైంది? ఏం జరిగింది కమలా? ఎందుకు అలా అరిచావు? మావయ్య, అది పిల్లలు ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి కమలా? ఇల్లంతా సరిగ్గా చూసావా? అయ్యో, ఇల్లు మొత్తం వెతికానండి, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. పద్మ, చంద్ర, మీరు అటు చూడండి. ధనంజయ్, నువ్వు బయట చూడరా. గౌతమ్, నువ్వు కూడా వెళ్ళు. మావయ్య, నేనంతా వెతికే వచ్చాను, వాళ్ళెక్కడ లేరు. వాళ్ళు చోట ఎందుకుంటారు? కుదురుగా ఉండరు కదా.
అక్క లే అక్క లే. వంశీ ఏడవకు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క అంతా చీకటిగా ఉంది. అసలు మనం ఎక్కడున్నామక్క? నాకు చాలా భయంగా ఉంది అక్క. ఏం కాదు వంశీ, లైట్ ఆఫ్ చేసి ఉంది కదా, అందుకే చీకటిగా ఉంది. ఏం భయపడకు, నేనున్నాను కదా. లేదక్క, నాకు చాలా భయంగా ఉంది. మనం పిన్ని దగ్గరికి వెళ్ళిపోదామక్క. వెళ్దాం వంశీ, ఏం కాదు. ఇప్పుడు ఏడవకు. అక్క నాకు ఆకలేస్తుందక్క, ఇంటికి వెళ్ళిపోదామక్క. వంశీ కొద్దిసేపు ఓర్చుకో, వెళ్ళిపోదాం. నేను ఉన్నాను కదా, నీకేం కాదు. అక్క అక్క ఎక్కడ లేరు. నాన్న ఎక్కడా లేరు. ఎక్కడ లేరా? అదేంటి? సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఎక్కడికి వెళ్ళర్లే వదినా. అయినా వాళ్ళు కుదురుగా ఒక చోట ఉండే పిల్లలు కాదు. ఎక్కడో ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా వాళ్ళు మారే రకం కాదు. నువ్వేం కంగారు పడకు, వాళ్లే వస్తారు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! సార్ పిల్లలు ఏమన్నా బయటికి వెళ్ళారా? అదేం లేదు సార్, వెళ్ళలేదు. సరిగ్గా గుర్తు తెచ్చుకో. లేదు సార్, ఎవరూ వెళ్ళలేదు సార్. మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు కనిపించడం లేదు? నాకు తెలియదు సార్. తెలియదేంటి? గేటు దగ్గర నువ్వే కదా డ్యూటీ చేస్తుంది. ఇంట్లో కనిపించని పిల్లలు గేటు దాటి వెళ్లకుండా మాయమైపోతారా? సరిగా గుర్తు తెచ్చుకో. నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఏమైనా వెళ్ళారా? లేదు సార్, వెళ్ళలేదు సార్. కానీ నైట్ ఝాన్సీ మేడం వచ్చారు సార్. ఏంటి, నైట్ ఝాన్సీ వచ్చిందా? అవును సార్. నేను కొంచెం నిద్రమత్తులో ఉండి కళ్ళు తెచ్చి చూసేసరికి ఆల్రెడీ మెయిన్ డోర్ దగ్గర ఉంది సార్. అడిగితే పిల్లలు చూడడానికి వచ్చినట్టు చెప్పింది సార్. నేనైతే కుదరదని చెప్పి పంపించేశాను సార్. ఝాన్సీ ఆ టైంలో రావటం ఏంటి? అంటే పిల్లల్ని ఝాన్సీయే తీసుకెళ్ళింది. ఒకవేళ అదే జరిగి ఉండొచ్చు సార్. నేను నిద్రపోతున్న సమయం చూసుకుని వచ్చి ఏమైనా తీసుకెళ్లారేమో సార్. అసలు నువ్వు డ్యూటీ చేయాల్సిన టైంలో నిద్రపోవటం ఏంటి? అందుకని నిన్ను ఇంటికి సెక్యూరిటీగా పెట్టింది. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఇలా జరుగుంటుంది అలా జరుగుంటుందని మాకే చెప్తావా? పిల్లలు దొరక్కపోని నీ ప్రాణాలు తీసేస్తాను. కమలా, మావయ్య. ఫోన్ చేసి ఝాన్సీని రమ్మను. అలాగే మావయ్య. అక్క అక్క చెప్పు రాణి, ఏంటి? అక్క నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేను చేస్తాను కదా. అదేం కుదరదు. నువ్వు ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు. నీకు డెలివరీ అయ్యేంత వరకు అన్ని పనులు నేనే చేస్తాను. ఏం కాదక్క, పర్లేదు, ఇటివ్వు. ఇవేం పెద్ద పెద్ద పనులు కాదు కదా, ఇవి కూడా నేను చేసుకోలేనా? చెయ్యలేవు అని కాదు, ఇప్పుడు ఈ టైంలో నువ్వు చెయ్యకూడదు అని. అయినా ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందల్లా ఒకే ఒక్కటి. ఏంటక్క అది? టైంకి ఫుడ్ తీసుకుని డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వాడడం, దాంతోపాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం. అవి తప్ప ఇంట్లో వేరే ఏ పని చేయడానికి వీల్లేదు. అక్క నువ్వు చెప్పినట్టు అవి మాత్రమే చేస్తే ఇంకేమైనా ఉందా? ఇంట్లో మొత్తం అన్ని పనులు నీ మీదే వేసి నేను దర్జాగా యువరాణిలాగా ఫోజ్ కొట్టినట్టు ఉంటుంది. కడుపులో బిడ్డని మోస్తున్న అమ్మవి నువ్వు. మహారాణిలా పోజ్ కొట్టినా పర్వాలేదు. వేరే ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? మేడం, మీకు ఫోన్ వస్తుంది. ఎవరు శ్రీధర్? కమల మేడం. హలో ఝాన్సీ,
మేడం చెప్పండి. నువ్వు వెంటనే ఇంటికి రా. ఇంటికా? ఇప్పుడా మేడం? ఎందుకు? అదంతా వచ్చాక చెప్తాను. ముందు వెంటనే బయలుదేరు. అది కాదు మేడం, విషయం ఏంటో. రమ్మని చెప్తున్నాను కదా. మేడం ఏమన్నారక్క? ఏమో రాణి, తెలీదు. వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. ఏమై ఉంటుందో అర్థం కావడం లేదు. ఇంత అర్లీగా ఫోన్ చేసి పిలిచారంటే ఏం జరిగి ఉండొచ్చు? అయ్యో అక్క, నీకు ప్రతిదానికి అనుమానమే. నీతో ఏదైనా పనుందేమో, దానికే ఎందుకు ఇంత కంగారు పడతావు? నిజంగా పనుండి కాల్ చేశారా? లేదంటే నైట్ నేను భయపడినట్టు స్వీటీ వంశీలకేం కాలేదు కదా? సరే రాణి, నేను వెంటనే బయలుదేరుతాను. సరే అక్క. చంద్ర. హలో మృణాలిని, ఎక్కడున్నావు? ఇంట్లోనే చంద్ర. ఎందుకు? పిల్లలు కనిపించడం లేదు. పిల్లలా? ఏ పిల్లలు? అదే మృణాలిని, స్వీటీ వంశీలు. ఎక్కడికి పోతారు? అక్కడెక్కడ ఉంటారు. అయినా పొద్దున్నే ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేసావా, లేదా నాకు వెతకమని చెప్పడానికి ఫోన్ చేసావా? ఆ పని నీకెందుకు చెప్తాను? ఆ అవసరం నీకెందుకు? మరి పిల్లలు కనపడటం లేదంటే ఇంట్లో ఎక్కడో ఉన్నారని కాదు, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. కాదు కాదు, అర్ధరాత్రి ఝాన్సీ వచ్చి వెళ్ళిందంట. అప్పటి నుంచి వాళ్ళు కనిపించడం లేదు. అయినా ఝాన్సీ రావడానికి పిల్లలు కనిపించకుండా పోవడానికి ఏం సంబంధం ఉంది? పిల్లల్ని తెచ్చి ఆ ఇంట్లో పెట్టింది ఆ మహతల్లే కదా. అవును, అది నిజమే. కానీ ఝాన్సీ ఆ టైంలో రావాల్సిన అవసరం ఏముంది? వచ్చి పిల్లల్ని చూడాలని సెక్యూరిటీతో గొడవ చేయడం ఏంటి? అందుకే అందరికీ ఝాన్సీ మీద డౌట్గా ఉంది. ఝాన్సీకి ఏమాత్రం అవకాశం దొరికినా పిల్లల్ని ఆ ఇంట్లో వాళ్లకు దగ్గర చెయ్యాలనే చూస్తుంది. అలాంటిది వాళ్ళని ఇంట్లో నుండి ఎందుకు తీసుకువెళ్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, నేను మళ్ళీ చేస్తాను. డౌట్గా ఉన్నప్పుడు తనని ఎవరు అడగలేదా ఆ టైంలో ఎందుకొచ్చావు ఏంటి అని? అది అడగడానికి ఫోన్ చేశారు. తను ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. వచ్చాక ఏం జరిగిందని ఆ తర్వాత నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఓకే? కమలా, ఝాన్సీకి ఫోన్ చేసావా? చేశాను మావయ్య, బయలుదేరిందంట. మేడం, ఏంటి మేడం అర్జెంటుగా రమ్మన్నారు? గౌతమ్ గారు,
ఎందుకు అందరూ అలా సీరియస్గా ఉన్నారు? ఏమైంది? చేయాల్సిందంతా చేసేసి ఏమైంది అని తిరిగి మమ్మల్ని అడుగుతున్నావా? ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. నేనేం చేశాను సార్? సార్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రాత్రి నువ్వు చేసిన పని గురించి మాట్లాడుతున్నాను. స్వీటీ వంశీని ఎక్కడికి తీసుకువెళ్ళావు? ఎందుకు తీసుకువెళ్ళావు? స్వీటీ వంశీని నేను తీసుకువెళ్ళమేంటి సార్? రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చింది, నువ్వు చేసిందంతా సెక్యూరిటీ చెప్పాడు. ఇప్పుడు చెప్పు, పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళావు? లేదు సార్, మీకు చెప్పకుండా నేను పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తాను? అంటే అంటే పిల్లలు ఇప్పుడు ఇంట్లో లేరా సార్? ఆపు నీ నాటకాలు. నీకు తెలియకపోతే సెక్యూరిటీ ఎందుకు అలా చెప్తాడు? తాతయ్య, ఝాన్సీ ఎందుకు అలా చేస్తుంది? తను స్వీటీని వంశీని మన ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకుంటుంది. అంతేకాదు, పిల్లలు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది కూడా తనే కదా. అలాంటిది తనెందుకు మనకి చెప్పకుండా వాళ్ళని తీసుకెళ్తుంది తాతయ్య? సెక్యూరిటీ రాత్రి జరిగిందంతా చెప్పిన తర్వాత కూడా నువ్వు తనకి సపోర్ట్గా మాట్లాడతావేంట్రా? కాసేపు నువ్వేం మాట్లాడకుండా ఉండు. చెప్పు ఝాన్సీ, నువ్వెందుకు ఇలా చేశావు? పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? అంత అర్ధరాత్రి పూట పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను స్వీటీ వంశీని తీసుకుపోవడం ఏంటి? మరి నువ్వు కాకపోతే ఆ టైంకి ఇంకెవరు తీసుకెళ్తారు? ఇక్కడికి ఆ టైంలో వచ్చింది నువ్వే కదా. మేడం, నేను రాత్రి ఇంటి దగ్గరికి వచ్చింది నిజం. నా మనసు ఎందుకో కీడు శంకించింది. అందుకే ఒకసారి స్వీటీ వంశీని చూసి వెళ్దామని వచ్చాను. కానీ సెక్యూరిటీ నన్ను వెనక్కి పంపించేశాడు. సెక్యూరిటీ కన్నుగప్పి లోపలికి వచ్చావంట కదా సార్, నేను వచ్చే టైంకి సెక్యూరిటీ నిద్రపోతున్నాడు. అందుకే గేట్ లోపలికి వచ్చాను, కానీ డోర్ లాక్ చేసుంది. కథలు బాగానే చెప్తున్నావు. ప్లీజ్ సార్, కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? జరిగిందే చెప్తున్నాను. నేను మెయిన్ డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చూసి నన్ను వెళ్ళిపోమన్నాడు. పిల్లలు లోపలే ఉన్నారా అని అడిగితే లోపలే ఉన్నారు అని చెప్పాడు. లోపల ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతారనుకున్నావు? అంటే సెక్యూరిటీతో నైట్ పిల్లలు ఉన్నారని చెప్పించి ఉదయానికల్లా మాయం చేసి ఆ నింద మా మీద వేయాలనే కదా. ఇదంతా కావాలని ప్లాన్ చేసినట్టున్నావు. సార్, మీరు ఏదేదో ఊహించుకుని నన్ను అనుమానిస్తే ఎలా? అయినా వేసిన తలుపులు వేసినట్టే ఉంటే నేను పిల్లల్ని తీసుకువెళ్ళాను అని నన్ను అనుమానిస్తే ఎలా? నిన్ను కాకపోతే మరెవరిని అనుమానించాలి? నువ్వు చెప్పిందంతా నిజమని ఎలా నమ్మాలి? అయినా పిల్లలు ఇక్కడే ఉండాలని నువ్వే కేసు వేస్తావు, మళ్ళీ వాళ్ళని ఇక్కడి నుంచి నువ్వే తీసుకువెళ్తావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చెప్పు, నీ ప్లాన్ ఏంటో చెప్పు. డబ్బు కోసమా లేక మా పరువు తీయాలనా? సార్, మీ మీద నింద వేయాల్సిన అవసరం కానీ మీ డబ్బుకు ఆశపడాల్సిన అవసరం కానీ నాకు లేదు. నన్ను అనుమానించడం గురించి పక్కన పెడితే ఇంతమంది ఉన్నారు. పిల్లలు వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా చూడలేదా? ఇక్కడే తెలుస్తుంది మీరు పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో అని. ఇంత జరిగితే వాళ్ళని వెతకడం మానేసి నన్ను అనుమానిస్తూ అందరూ ఇక్కడే ఉన్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు పిల్లల భద్రత కంటే నా మీద పంతమే ముఖ్యమని. కానీ నేను మీలా ఉండలేను. గౌతమ్ గారు, రండి, వెళ్ళి పిల్లల్ని వెతుకుదాం.
ఈరోజు మీ ఇద్దరు అస్సాంకి వెళ్తున్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక ఆంటీ వస్తుంది. అసలు పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు? నాకు ప్రియాంక మీద కొంచెం అనుమానంగా ఉంది. ఆ రోజు స్వీటీ బర్త్డే పార్టీలో కూడా ఫోటో పగలగొట్టి పిల్లలు పగలగొట్టారు అన్నట్టు క్రియేట్ చేసింది. నాకప్పుడు స్వీటీ చెప్పిన తర్వాత వింతగా అనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే పిల్లల మీద కోపం ఏమైనా ఉందా అనిపిస్తుంది.